హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో సింపుల్ ఈక్వేషన్స్ అంటే సామాన్య సమీకరణాలు అనే టాపిక్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటామా. మీకు ఫర్దర్గా ప్రతి అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా షేర్ చేయండి. దానికంటే ముందు ఒక చిన్న విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మనకి ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్లు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అండ్ దాంతోపాటు డైలీ టెస్ట్లు చాలామంది రాస్తూనే ఉన్నారు. అండ్ ఎవరికైతే మంత్ ఎక్స్పైర్ అయిపోయిందో వాళ్ళు మళ్ళీ జాయిన్ అయితేనే మీకు టెస్ట్లు అనేది అందుబాటులో ఉంటుంది. అంటే 1 మంత్కి మాత్రమే ఈ 89 రూపీస్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. అయితే డైలీ టెస్ట్లతో పాటు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి దాంట్లోనే ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో నెక్స్ట్ 2 డేస్లో నుంచి టెట్ ఫార్మేట్లో 5 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి సిలబస్ మొత్తం మీద కవర్ చేసుకొని ఇంతకుముందు మనకి టెట్ ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేశాడో ఫిబ్రవరిలో ఏదైతే కండక్ట్ చేశాడో అలాగే అదే ఫార్మేట్ని బేస్ చేసుకొని కానివ్వండి, లేదా రేపు నిన్న మనకి మాక్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్లో మనకి 24 బిట్స్ ఖచ్చితంగా 5 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది సిలబస్ మొత్తాన్ని బేస్ చేసుకొని. సో అది కేవలం మన మెంబర్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనకి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, ఆ దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయినట్లయితే 89 రూపీస్ మాత్రమే 1 మంత్కి 89 రూపీస్ మాత్రమే అవుతుంది. సో ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఆ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రము అవి ఖచ్చితంగా ఈ 5 టెస్టులు ఏదైతే ఉంటాయో దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఈ ఛాన్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అసలు మనకి సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుందామమ్మా. ఇంతకుముందు మనము ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి డిఫరెన్స్ని ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ఆల్రెడీ సమాసాల గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్స్ అంటే సమీకరణాల గురించి వచ్చింది. సో దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 4x + 2 అనేది ఏమవుతుందంటే సమాసం అవుతుంది, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. అదే దీనికి మనము =0 కనుక రాయగలిగితే అప్పుడు ఇది సమీకరణం అవుతుంది, అంటే ఈక్వేషన్ అవుతుంది. అంటే =0 ఉంటే ఈక్వేషన్ అవుతుంది, =0 లేకపోతే ఎక్స్ప్రెషన్ అవుతుంది, అంటే సమాసం అవుతుంది అనమాట. అయితే దీంట్లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్స్లో సమీకరణాల్లో ముందు మనకి ఈక్వాలిటీ ఉండాలి. ఏముండాలమ్మా? ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఏంటి సార్ ఈక్వాలిటీ అంటే సమానత్వము. సమానత్వం అంటే ఏంటి? మనకి LHS = RHS అని ప్రూవ్ చేయగలిగితే చాలు అనమాట. ఇక్కడ LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎడమ వైపు అని, నెక్స్ట్ RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడివైపు అనేసి. మనం ఏ సమీకరణాన్ని తీసుకున్నా కూడా అంటే ఏ ఈక్వేషన్ని తీసుకున్నా కూడా LHS RHS ఈ బోత్ సైడ్స్ ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. అంటే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్గా ఉంటుందని మనం ప్రూవ్ చేసుకోగలగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 2x + 1 = 3 అని రాస్తున్నా. ఇది ఒక ఈక్వేషన్గా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనము LHS = RHSగా ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ x ఏదైతే ఉందో వేరియబుల్, దీన్ని మనము చరరాశి అంటాము. ఈ చరరాశి అనేది టైంని బట్టి మారుతూ ఉంటుంది అని ప్రీవియస్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఈ వేరియబుల్లో మనము ఇఫ్ x = 1 తీసుకుంటున్నానమ్మా, అంటే x వాల్యూ నేను 1 తీసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు, సార్ 1 ఎందుకు తీసుకోవాలి, వేరే నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఎస్, వేరే నెంబర్స్ని ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం తీసుకునే నెంబర్స్ని గెస్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాము.
ఎప్పుడైతే మనం ఎక్స్ ప్లస్లో ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఆన్సర్ అయితే వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఆన్సర్ రావాలి. అంటే ఎడం వైపు ఏ ఆన్సర్ అయితే వస్తుందో కుడివైపు కూడా సేమ్ ఆన్సర్ అనేది రావాలి. అప్పుడే అది ఈక్వాలిటీ అంటే సమానత్వము అవుతుంది అని దాని అర్థం అనమాట. నేను x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. సో 2 ఆఫ్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. 2 ఇంటూ 1 ఏమవుతుంది 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో 2 ప్లస్ 1 అంతా 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఏమైంది ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయింది. అంటే ఈ రెండు కూడా ప్రూవ్ అయిపోయినాయి అనమాట. మనకి ప్రూవ్ ఎప్పుడు అయింది, మనకి x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక చెప్పినట్లుగా 1 ఎందుకు తీసుకోవాలి, వేరే నెంబర్ ఎందుకు తీసుకోకూడదు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. నువ్వు ఏదో ఒక మైండ్లో అనుకో, నీ ఇష్టం వచ్చిన నెంబర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 తీసుకుంటున్నాను. 2 ఆఫ్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. 2 3s ఎంత 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. 6 ప్లస్ 1 ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు ఈక్వల్ అవుతాయమ్మా? 7 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందా? అవ్వదు. అలాంటప్పుడు ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ అనేది వస్తుందా? రాదు. కాబట్టి డస్ నాట్ ఈక్వల్ టు 3. సో LHS డస్ నాట్ ఈక్వల్ టు RHS. ఇలా ఈక్వల్ అవ్వట్లేదు. ఈక్వల్ అయితే మాత్రమే సర్వసమానత్వం అవుతుంది, అంటే మనకి సమీకరణాలు అవుతుంది. ఈ సర్వసమానత్వం అవ్వాలి అంటే మాత్రము ఖచ్చితంగా ఎక్స్ ప్లస్లో ఏ నెంబర్ని పెడితే ఈక్వల్ అవుతుంది అని మనమే గెస్ చేసుకొని సబ్స్టిట్యూట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ నేను గెస్ చేసి సబ్స్టిట్యూట్ చేశాను, రెండు ఈక్వల్గానే వచ్చింది. కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అనేది అయిందనమాట. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ మనము దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్కు 3 రెట్లు మరియు 11ల మొత్తం 32 అంటున్నాడు. అంటే మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనము ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే సమీకరణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే చూడండమ్మా, ఎక్స్కు 3 రెట్లు అంటున్నాడు. 3 రెట్లు అంటే 3 టైమ్స్ అనేసి. సో 3x మరియు 11ల మొత్తం అంటున్నాడు. అంటే 11ల మొత్తం అంటే ప్లస్ అనేసి. సో ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 32 అంటే ఇలా రాసుకుంటాం అనమాట. సో 3x ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 32గా మనము రాసుకుంటాం అనమాట సమీకరణాన్ని. సో సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే m యొక్క 4వ భాగము అంటున్నాడు. 4వ భాగము అంటే బై 4 అని రాసుకోవాలి. 3వ భాగము అంటే 4 అని రాసుకోవాలి, 3 అని రాసుకోవాలి. అలాగా ఎన్నవ భాగము అంటే ఆ నెంబర్ అనేది మనం డినామినేటర్లో రాసుకున్నాం. అంటే 1/4, 2/4 ఇలా అంటూ ఉంటాం కదా, 1/3 అంటుంటాం కదా, అలాగనమాట. ఇది కూడా 4వ భాగం అనేది 7 కంటే అంటున్నాడు. 7 కంటే 3 ఎక్కువ, కాబట్టి -7 ఈజ్ ఈక్వల్ టు 3గా రాసుకోవచ్చు. సో m/4 -7 ఈజ్ ఈక్వల్ టు 3గా రాసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక సంఖ్య యొక్క 3వ భాగానికి అంటున్నాడు. ఒక సంఖ్య యొక్క 3వ భాగానికి ఏంటి ఆ సంఖ్య తెలియదు కాబట్టి మనం ఏదో ఒక చరరాశి అనుకుంటే సరిపోతుంది. వేరియబుల్ని ఏదో ఒకటి అనుకోవాలి, ఎక్సో వైనో ఎమ్మో ఎన్నో ఏదో ఒకటి అనుకోవాలి. నేను ఎక్స్ అనుకుంటున్నా. సో ఒక సంఖ్య యొక్క 3వ భాగానికి అంటే బై 3. ఇక్కడ చూడు 4వ భాగం అంటే బై 4 రాసాము, 3వ భాగానికి అంటే బై 3 రాసాము. 5ను కలిపితే అంటున్నాడు, 5ని యాడ్ చేస్తే అంటున్నాడు, 5ని యాడ్ చేసేసాడు, మొత్తము 8 అగును అంటున్నాడు. మొత్తం అంటే టోటల్ ఎంత అవుతుంది 8 అవుతుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 8గా మనము రాసుకుంటాం. జాగ్రత్తగా రాసుకోవాలి. సో నెక్స్ట్ రాజు వయస్సు యొక్క 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువగా ఉంది అంటున్నాడు. అంటే రాజు వయస్సు కంటే ఎంతమ్మా, రాజు వయస్సు కంటే 3 రెట్లు కంటే
యొక్క 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువగా ఉంది అంటున్నాడు. 5 సంవత్సరాలు ఎక్కువగా ఉంది అంటున్నాడు కాబట్టి ఎక్కువ అంటే ఏం రాస్తామో +5 అని రాస్తాం. ఎక్కువ అంటే ఏం రాస్తాము +5 అని రాస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు, రాజు తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయితే అంటున్నాడు. సో రాజు తండ్రి వయస్సు 44 అంట కాబట్టి = 44గా రాసుకుంటాం. ఇంకా ఇక్కడ ఏం రాసుకుంటాం మనము ఒకసారి చూడు. రాజు వయస్సు యొక్క 3 రెట్లు అంటున్నాడు. 3 రెట్లు అంటే 3 టైమ్స్ అని చెప్పేసి, అంటే ఆ వయస్సు ఎంతో మనకు తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు 3 రెట్లు కాబట్టి 3x అవుతుంది. ఆ x ప్లస్ను మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఎమ్మో వైనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను x తీసుకుంటున్నాను. సో ఓవరాల్గా రాజు వయస్సు కనిపెట్టడానికి సమీకరణాన్ని రాయండి. అంటే రాజు వయస్సు కనిపెట్టాలి అంటే స్టార్టింగ్లో మనకు తెలియదు కాబట్టి x అనుకున్నాం రాజు వయస్సుని. అది ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ అంటున్నాడు, 3 రెట్లు కాబట్టి 3తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 5ను కలిపితే అంటున్నాడు 5 సంవత్సరాలు ఎక్కువగా ఉంది అంటున్నాడు. ఎక్కువగా ఉంది కాబట్టి +5 = 44 సంవత్సరాలు అయితే అంటున్నాడు కాబట్టి 44 సంవత్సరాలు చేసుకున్నాను. సో ఓవరాల్గా సమీకరణం ఏమవుతుంది మనకి 3x + 5 = 44 అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 5p + 2 = 7, 3m - 14 = 4 అని ఉంది. సో దీంట్లో మనము ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే p ప్లేస్లో ఏ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే LHS = RHS అవుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఇఫ్ p = నేను 1 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 5 1s are 5 + 2 7 అవుతుంది. కానీ మనకెంత 17 రావాలి. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 5 2s are 10 + 2 10 + 2 12 అయినా కూడా రావట్లేదు. ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి p ప్లేస్లో, అప్పుడు p(3) 5p + 2 = 17 కదా ఉంది. సో 5 ఆఫ్ p ప్లస్లో 3 రాసుకుంటున్నాను +2 = 17. 5 3s are ఎంత 15 + 2 = 17. సో 17 = 17. LHS = RHS వచ్చింది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది LHS = RHS అవ్వాలి అనుకుంటే సమీకరణము సర్వసమానత్వము అవ్వాలి అంటే మాత్రము p ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి అంటాడు ఆప్షన్స్లో. అంటే ఆప్షన్స్లో 3 4 1 ఏదైనా ఇవ్వచ్చు, కానీ మనకి ఏం ఆప్షన్ రైట్ అవుతుంది 3 అనే ఆప్షన్ అనేది రైట్ అవుతుంది అనమాట. అంటే 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 2 కూడా ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే m ప్లస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 అనేది వస్తుంది. ఇక్కడ -14 అని ఉంది. వచ్చిన దాంట్లో నుంచి మనము 14ని సబ్ట్రాక్షన్ చేయాలి. 14ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత రావాలి మనకి 4 అనేది రావాలి. ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 14 కాబట్టి m ప్లస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. 3 5s are 15, 15 - 14 అంటే 1 వస్తుంది. ఇక్కడ 7ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనుకుందాం. 7ని సబ్స్టిట్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ 6ని సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ m = 6 అనుకుంటున్నా. సో 3 ఆఫ్ m ప్లస్లో 6ని రాసుకుంటున్నాను -14 = 4. 3 6s are 18 -14 = 4. సో 18 నుంచి 14 పోతే ఎంత వస్తుంది మనకి 4 = 4. LHS = RHS అంటే ఈ సమీకరణంలో మనము m ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే LHS = RHS వస్తుంది, 6ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సో ఇది మనం చెక్ చేసుకొని ఆన్సర్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి మోడల్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనము 2024 ఫిబ్రవరిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇచ్చేవాడు ప్రతి మోడల్ పేపర్లో. అవన్నీ మనం డిస్కషన్ చేసుకొని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. సో చూసిన వాళ్ళకి ఒకసారి అర్థమై ఉంటుంది ఇలాంటి మోడల్లో ఎక్కువగా అడుగుతున్నాడు అని చెప్పేసి. సో నెక్స్ట్ మనము వేరే మోడల్స్ని ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ మనము ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు చూస్తున్నారు, వీటికి సంబంధించిన వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాము.
ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 3n + 7 = 25 అని ఉందమ్మా. సో ఇక్కడ చరరాశి యొక్క విలువని మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్, వై, ఎమ్, ఎన్ ఇలాంటివి అనమాట. వీటి వాల్యూస్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3n = 25 ఆల్రెడీ ఉంది, +7 అనేది మనకి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా -7 అవుతుంది. సో 3n = 25లో నుంచి మనకి 7 అనేది సబ్ట్రాక్షన్ జరుగుతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా 18 వస్తుంది. సో n = 18 ఇంటూ ఫామ్లో ఉన్న ఈ 3 కి రైట్ సైడ్ వస్తే /3 అవుతుంది. సో 3 1s 3 6 ఫైనల్లీ n = మనకి ఎంత వస్తుందమ్మా 6 అనేది ఆన్సర్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 5m = 17 +7 అనేది అడిపోతే ఏమవుతుందమ్మా -7 అవుతుంది. సో 5m = 17లో నుంచి మనకి 7 సబ్ట్రాక్షన్ జరిగితే 10 అనేది వస్తుంది. సో m = 10/5గా రాసుకోవచ్చు. ఇంటూ ఫామ్లో ఉన్న ఈ 5 ఇటు వస్తే బై అవుతుంది. సో 5 1s 5 2s. సో ఫైనల్ m = ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. సో ఇలా మనం వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రాబ్లము. a/5 = 7/15. దీన్ని మనము రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి డినామినేటర్ హారం అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు, లవము అనేది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఈక్వాలిటీ ఉంటే, సమానత్వము ఉన్నప్పుడు. లేదు సార్ నేను ఇంకో మోడల్లో చేసుకుంటానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని అయినా కూడా మనము చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈజీగా ఉండేది ఏంటంటే 5 1s 5 3s క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది a/1 = 7/3 అనేది. సో డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో a = ఆన్సర్ మనకి 7/3 అనేసి వస్తుంది అనమాట. సో ఈజీగా వెంటనే మనకి అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి y - 4 = -7 అని ఉందమ్మా. సో y = -7 ఆల్రెడీ ఉంది, మళ్ళీ -7 అనేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది +7 అవుతుంది. సో ఇక్కడ మనము +4 అనేది అవుతుంది. +4 = -7 + 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే మైనస్ చెయ్యాలి అనేసి. సో 7 నుంచి 4 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఏం పెట్టాలి మైనస్ పెట్టాలి. కాబట్టి y = ఏమొస్తుంది మనకి -3 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 2p - 1 = 23 అని ఉందమ్మా. సో ఇక్కడ 2p = 23 -1 అడిపోతే +1 అవుతుంది. సో 2p = ఏం రాసుకోవచ్చమ్మా 24గా రాసుకోవచ్చు. సో p = 24/2 2 1s 2 12s. సో p = ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 12 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ 20p / 3 = 40 అని ఉంది. ఇందాక చెప్పాను నేను లవంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు, హారంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో 20 1s 22s అంటే ఏమొచ్చింది ఇంకా p/3 = 2 వచ్చింది. డివైడెడ్ బైలో ఉన్న ఈ 3 రైట్ సైడ్ వెళ్తే ఇంటూ అవుతుంది. సో p = 2 × 3 ఫైనల్లీ p = 6 అవుతుంది. ఈజీగా చేసుకోవచ్చు. మీకు దీని మీద మంచి పట్టు ఉన్నట్టయితే ఇక్కడికిక్కడే చేసుకోవచ్చు మనము సొల్యూషన్ అనేది జస్ట్ 1 స్టెప్లోనే. కాబట్టి భాగరగా మనం ఆ టైంలో టెన్షన్లో చేసామంటే మాత్రము ప్లస్ ఉన్న చోట మైనస్ ఉన్న చోట ప్లస్ కంగారులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా ఉన్న వాటిని మనము ఖచ్చితంగా కాపాడుకోవాలి ఆ స్కోర్ని. వాటిని మనం పోగొట్టుకున్నాము అంటే మాత్రము చాలా బాధపడాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే క్యాన్సిలేషన్స్కి ఏం స్కోప్ అనేది లేదు. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే z ఆల్రెడీ 5/4 అనేది ఉంది అక్కడే, బైలో ఉన్న ఈ 3 అడిపోతే ఏమవుతుందమ్మా ఇంటూ అవుతుంది. సో z = 5 3s 15/4. క్యాన్సిలేషన్ చేసుకోవడానికి మనకి లేదు కాబట్టి దాన్ని అలాగే మనము రాసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ y + 4 = -4 అని ఉంది. సో దీన్ని నేను y = -4 ఆల్రెడీ ఉంది, +4 మళ్ళీ అటుపోతే ఏమవుతుంది -4 అవుతుంది. సో y = -4 అని ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే ప్లస్ చెయ్యాలి అని దాని అర్థం. సో 4 ప్లస్ చేస్తే ఎంత 8 వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ అనేది రాసుకుంటాం అనమాట.
సో ఫైనల్లీ y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా -8 అనేది వచ్చింది. సో ఇలాగ మనము ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసుకోవచ్చు. సో దీంట్లో నీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు వీటి గురించి మనకి తెలిస్తే మాత్రమే ఇక్కడ మనము ప్రాబ్లమ్స్ని చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూడండమ్మా, ప్లస్ అంటే గుడ్ బాయ్, మైనస్ అంటే బ్యాడ్ బాయ్. సో మంచోడు వెళ్ళి మంచోడితో కలిస్తే ఏం జరిగిద్ది? మంచే జరిగిద్ది, అంతే కదా. చిన్నప్పుడు మీకైనా కూడా మీ పేరెంట్స్ ఎవరైనా చెడ్డోడు వస్తే పంపిస్తారా? మిమ్మల్ని పంపరు. అదే మంచోళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో ఆడుకోవడానికి పంపిస్తారు. ఎందుకని? నువ్వు చెడిపోకుండా ఉంటావు అని చెప్పేసి. అంటే నువ్వు మంచోడివే, పక్కన వాళ్ళు వచ్చినా కూడా మంచోళ్ళు అయితేనే పంపిస్తారు. ఎందుకు? మంచే జరుగుతుంది కాబట్టి. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మంచోడివే, నీతో ఆడుకోవడానికి ఒక చెడ్డోడు వచ్చాడు, మీ పేరెంట్స్ నిన్ను పంపిస్తారా? పంపరు. ఎందుకంటే నువ్వు వాడితో తిరిగితే నువ్వు కూడా చెడిపోతావు అని చెప్పేసి. అంటే ప్లస్ వెళ్ళి మైనస్తో తిరిగితే మైనస్ చెడిపోతాడు కదా, మైనస్ వస్తుంది. అంటే మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఎలా తిరిగినా ఒకటే. మంచోడు వెళ్ళి చెడ్డోడితో కలిసినా, చెడ్డోడు వచ్చి మంచోడితో కలిసినా ఫైనల్గా మంచోడు ఏమైపోతాడు? చెడ్డోడు అయిపోతాడు, చెడిపోతాడు. అంటే మైనస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే, మనము ఒక ప్రొఫెషనల్ అయిన టీచర్స్లో జాబ్ చేస్తూ మనందరికీ స్టూడెంట్ యొక్క సైకాలజీ మనకి అందరికీ తెలిసినదే. క్లాస్లో మనకి ఇద్దరు ఉన్నారనుకుందాము, అసలు ఏం చదవట్లేదు. వాళ్ళని మనం మోటివేట్ చేసిన తర్వాత అందరూ బాగా చదువుతున్నారు, మన ఇద్దరమే ఇలా ఉన్నాము, మనం కూడా బాగా చదువుదాము అని చెప్పేసి వాళ్ళకి ఉన్న ఆ చెడు నుంచి మంచిగా మారిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుందంటే ప్లస్గా మారిపోతుంది. ఎప్పటికైనా అందరూ బాగా చదువుతున్నారు, వాళ్ళిద్దరే అలా ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కూడా బాగా చదవాలి అనిపించి వాళ్ళు కూడా మారిపోతారు అనమాట, ఇద్దరు చెడ్డోళ్ళు అయితే. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు మనము ఒక ప్రాబ్లమ్ని చేసేటప్పుడు బిగ్ నెంబర్కి ముందు ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ని మనము ఆన్సర్ పక్కన పెట్టాల్సి ఉంటుంది, ఖచ్చితంగా పెట్టాలి. ఇలా సమానంగా ఉన్నప్పుడు కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది పెట్టాలి. ఇక్కడ 7, 4 ఏది బిగ్ నెంబరు? 7కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్కి ముందు కూడా మైనస్ అనేది పెట్టాలి. ఆప్షన్స్లో వాడు -3 ఇస్తాడు, +3 కూడా ఇస్తాడు. నువ్వు వెంటనే ఆన్సర్ వచ్చింది కదా అని +3 పెట్టేసావనుకో రాంగ్ వస్తుంది. కాబట్టి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. వీటి మీద నేను ఖచ్చితంగా మళ్ళీ డైలీ టెస్ట్ అనేది పెడతాను. సో నిన్నటిది కూడా ఉంది. ఆ డైలీ టెస్ట్లు మీరు రాశారంటే దీని మీద మీకంటూ ఒక ఒపీనియన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దమ్మా. ఖచ్చితంగా 5 టెట్ ఫార్మేట్లోనే ఖచ్చితంగా 24 బిట్స్ని ప్రిపేర్ చేసి కండక్ట్ చేస్తాను. అది రాశారంటే మాత్రం మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. అంటే ఒక మోక్ టెస్ట్ ఎలా అయితే ఉందో మీకు అలాంటి మోక్ టెస్ట్లు ఒక 5 మోక్ టెస్ట్లు లాగా పెడతాను అనమాట. సో అవి రాయడం వల్ల మీకు చాలా వరకు యూజ్ అయితే ఉంటుంది. సో ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా జాయిన్ అయ్యి రాస్తే మీకే చాలా వరకు యూజ్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ని రాయండి. సో కొంతమందికి ఎలా జాయిన్ అవ్వాలి అనేది తెలియకపోతే మాత్రము డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఒక లింక్ అనేది పెడతాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే నా ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది ప్రాసెస్. ఒక 2 మినిట్స్ ఉంటుంది. ఆ 2 మినిట్స్ మీరు చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యి రాసుకోవచ్చు. మెయిల్ ఐడి అనేది ఉండాలి అండ్ పాస్వర్డ్ కూడా ఉంటే మీరు ఈజీగా రాసుకోవచ్చు. మీకు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ మీద కొడితే మీకు కొత్త పాస్వర్డ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి ఉంది, వాటికి సంబంధించి మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు జాయిన్ అయితే మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫోర్స్ అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.